మంచినీళ్ళ బాటిల్ దొరకాలంటే సెంటర్‌కెళ్ళి అక్కడున్నటువంటి కూల్ డ్రింక్ షాపుల్లోనో, లేకపోతే అక్కడున్నటువంటి ఫ్యాన్సీ షాపుల దగ్గరో అక్కడ కొనుక్కోవాలి. ఇప్పుడు ఫ్యాన్సీ షాపుల్లో గూడా అమ్ముతున్నారు. మంచినీళ్ళ బాటిల్ రూ. 20. అదే మందొచ్చేటప్పటికి మన ఇంటి సందు చివరనే దొరుకుతది. సందు మొదట్లోనే దొరుకుతది. ఊరు, వాడ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే బార్ అంటే అక్కడ కూర్చుని, తాగి, తింటూ, కబుర్లు చెప్పుకొని పోయేది. ఇప్పుడు ప్రతి షాప్‌కి అనుబంధంగా ఓ 7,5,00,000 ఏడాదికి తీసుకొని, ఓ పర్మిట్ రూమ్ అంటే మినీ బార్. అక్కడే చీకులు అమ్ముతారా, అక్కడే నంచులు అమ్ముతారా, అక్కడే అమ్ముతారు. అక్కడే ఇక తాగి రోడ్ల మీద తందనాలాడుతున్న పరిస్థితి. అలాంటి దాంట్లో ఈ చివరికి కల్తీ లెక్కరు. ఓ పక్కన ఎమ్మెల్యేకి వాటా, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధుల వాటా, తర్వాతన ఎక్సైజ్ వాటా, పోలీస్ వాటా, ఇన్ని వాటాలు 3 వాటాలు. మొత్తం పిండి పాడేస్తున్నారు. ప్రభుత్వం పిండుకుంటది, ఎమ్మెల్యే పిండుకుంటాడు, పోలీసులు పిండుకుంటారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు పిండుకుంటారు. మద్యం షాపోడు అనేవాడు కామధేనువు అయిపోయాడు. అని పిండి పిండి రుబ్బేస్తున్నారు. వాడు తెలుగుదేశమోడే. తెలుగుదేశమోడే దోచుకు తింటున్నాడు. ప్లస్ అధికారులు వీళ్ళు దోచుకు తింటారు. దాని మీద ఏదో నిన్న ఎక్సైజ్ వాళ్ళ గురించి ఓ వార్త రాసింది ఈనాడు. అబ్బా ఇవాళ రోజునంట మొత్తం వాళ్ళందరూ పరిగెత్తి ఎక్సైజ్ వాళ్ళు పట్టుకోవడం మానేసేసి ఆ కాగితాలు చించేయండి అని సిండికేట్లను బతిలాడుతున్నాడంట. ఇది అబ్బా మేము చాలా గొప్పగా చెప్పామని. సిగ్గు శరం లేనటువంటి పత్రిక అయిపోయింది. ఒకనాడు మద్య నిషేధం అయ్యేదాకా వెంటాడి వేటాడినటువంటి ఈనాడు ఇవాళ కల్తీ లెక్కరోళ్ళని కాపాడతా, బెల్ట్ షాపుల్ని కాపాడతా, పర్మిట్ రూముల్ని ప్రోత్సహిస్తా, తాగితే తప్పేంటనే వాదనల్ని జనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి నీచాతి నీచమైన జర్నలిజం పరాకాష్ఠకి చేరింది.